మన రక్షకును ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థనా టీవీ వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రత్యేక హృదయపూర్వక వందనాన్ని నేను తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. వాక్యమై ఉన్న దేవా, నీకు స్తోత్రం నాయన. నీ మాటతో బలపరచు, నీ వాక్యముతో మా బ్రతుకులు మార్చు ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి యేసయ్య, నీ బంగారు పాదాలకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. కొద్ది నిమిషాలు నీ శ్రేష్టమైన వాక్యం ధ్యానించబోతుండగా నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానాలు నీ దృష్టికి అంగీకారోగ్యం చేయండి. మీరు మాత్రమే మాతో మాట్లాడి మహిమ పొందమని ప్రార్థిస్తున్నావు నాయన. మనిషిగా నన్ను మాట్లాడితే ప్రయోజనం లేదు నాయన. ఆత్మదేవ, నీ సత్య సారాంశంతో, సత్య పలుకులతో, ఆదరణ కలిగించే మాటలు, జీవం కలిగించే మాటలు, బ్రతుకును మార్చే నీ మాటలతో సరిచేసి నడిపించమని, నన్ను మీ సెలవు చాటును మరుగుపరచును వాడుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున పేరిట ప్రార్థించడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన రక్షకును ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థనా టీవీ వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రత్యేక హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. ఆలస్యం లేకుండా త్వరగా మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే మాట, నీవు తృణీకరించబడలేదు, నువ్వు స్వీకరించబడ్డావు. హల్లెలూయా. ఈరోజు అనేక సార్లు మన జీవితంలో తృణీకరించబడ్డాము అనుకుంటున్నాం, కానీ ప్రభు అయిన యేసు మనతో మాట్లాడుతున్న మాట, నీవు తృణీకరించబడలేదు, నువ్వు స్వీకరించబడ్డావు. ఇఫ్ అట్ ఆల్ యూ ఫీల్ దట్ యు ఆర్ రిజెక్టెడ్, నో యు ఆర్ నాట్ రిజెక్టెడ్, యు ఆర్ సెలెక్టెడ్ బై ది ఆల్మైటీ. యేసు క్రీస్తు ప్రభుల వారు నిన్ను స్వీకరిస్తున్నారు. లోకమంతా నిన్ను వెలివేసిందేమో, లోకమంతా నిన్ను తృణీకరించిందేమో, కానీ నీవు నమ్ముకున్న నీ దేవుడు నిన్ను తృణీకరించలేదు, నిన్ను స్వీకరించాడు. చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి క్రొత్త నిబంధన గ్రంథము, పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 46వ వచనం నుంచి మనం చదువుకుందాం. పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 46వ వచనం నుంచి. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుండగా, తీమయి కుమారుడగు బర్తిమై అని గుడ్డు భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టాను. ఊరకుండుమని అనేకులు వాడిని గద్దించిరి, గాని వాడు, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేశాను. అప్పుడు యేసు నిలిచి వాడిని పిలువుడని చెప్పగా, వారు ఆ గ్రుడ్డి వాడిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చాను. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నానని వాడిని అడగగా, ఆ గ్రుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీ వెళ్ళుము, నీ విశ్వాసము నన్ను స్వస్థపరచని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళారి, వాక్య భాగాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఈ మార్కు సువార్త చాలా ప్రత్యేకమైన సువార్త. ఎందుకనంటే చరిత్రకారులు కానివ్వండి, థియోలాజియన్స్ కానివ్వండి, పండితులు కానివ్వండి, బైబిల్ పండితులు చెప్పే ఒక మాట ఏంటంటే, మార్క్ గాస్పల్ వాజ్ ద ఫస్ట్ గాస్పల్ వెన్ ఇట్ ఈస్ రిటన్ ఇన్ ద క్యాననిసిటీ. సెప్టిజెంట్ కానీ వీటన్ని కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ మార్కు సువార్తికుడు మనం మొదటిగా రాస్తున్నట్లు మనం చూస్తున్నాం. జాన్ మార్క్ అనే ఒక వ్యక్తి రాస్తూ ఉన్నట్టు, మార్కు అనే వ్యక్తి ఆయన రాస్తూ ఉన్నట్లు మనం చూస్తున్నాం. మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఈ మాటను మనం చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం దగ్గరకు వచ్చేసరికి, యేసుక్రీస్తు ప్రభుల వారు 10వ అధ్యాయం 1వ వచనంలో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు గొప్ప దేవుడు అని అంటే, ఆయన చేసిన 3.5 సంవత్సరంలో ఆయన చేసిన ఆ 3.5 సంవత్సర సేవ ప్రపంచాన్ని మార్చింది. హల్లెలూయా. ప్రపంచం ఈరోజు చలిస్తుందంటే, మనుషులు ఈరోజు జీవిస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభువు వలనే అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ధర్మశాస్త్రాన్ని నేను కొట్టివేటకు రాలేదు, కానీ ధర్మశాస్త్రాన్ని నేను నెరవేర్చడానికి వచ్చాను అని ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తూ ఆయన చెప్పిన కొన్ని బోధలు ప్రపంచాన్ని మార్చాయి. ఇన్ ఎవ్రీ కాన్స్టిట్యూషన్, ప్రతి కాన్స్టిట్యూషన్లో, ప్రతి నిబంధనలో, ప్రతి కాన్స్టిట్యూషన్లో రాస్తూ ఉన్న మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు వారు చెప్పిన మాటలను బట్టి మనం చూస్తున్నాం. ఈ యెరికో పట్టణము మనం గమనించినప్పుడు చాలా పెద్ద పట్టణంగా మనం చూస్తూ ఉన్నాం.
ఈ ఒక వ్యక్తి మనం చూస్తున్నాం అక్కడ. ఈరోజు ఒక వ్యక్తి గురించి మనం ధ్యానించబోతున్నాం. ఈ వాక్యం వింటూ మన జీవితంలో కోల్పోయిన పరిస్థితిలో ఉంటే, ఈ వాక్యం వింటూ మన జీవితంలో తృణీకరించబడిన పరిస్థితిలో ఉంటే, ఈరోజు ఒక గొప్ప శుభవార్త దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు తృణీకరించబడలేదు, నువ్వు స్వీకరించబడలేదు. నువ్వు తృణీకరించబడలేదు, నువ్వు స్వీకరించబడ్డావు. అనేకులు అంటున్నారేమో, ప్రజలు అంటున్నారేమో, జనులు అంటున్నారేమో, నువ్వు తృణీకరించబడ్డావని. నువ్వు తృణీకరించబడ్డావని ప్రతి ఒక్కరు కూడా అంటున్నారేమో, కానీ ఆయన నిన్ను తృణీకరించలేదు, ఆయన నిన్ను స్వీకరించాడు. ఈ 46వ వచనం గమనిస్తే ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. గుడ్డి భిక్షకుడిని మనం చూస్తున్నాం. ఆ బర్తిమై అనే పేరు గల ఒక గుడ్డి భిక్షకుడిని మనం చూస్తూ ఉన్నాం. ఈ భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చొని ఆయన భిక్షమెత్తుతూ ఉన్నాడు. ప్రతిరోజు కూడా వస్తూ ఉన్నాడు, వెళ్తూ ఉన్నాడు. ద ఫస్ట్ పాయింట్ కమ్స్ హియర్. మొదటిగా మనం చూస్తున్నాం, నో చేంజ్ ఇన్ హిస్ లైఫ్. మొదటిగా మనం చూస్తున్నాం, ఈ గుడ్డి భిక్షకుడి జీవితంలో మార్పు లేని బ్రతుకు. వస్తూ ఉన్నాడు, వెళ్తున్నాడు, వస్తున్నాడు, వెళ్తున్నాడు, కానీ తన జీవితంలో మార్పు లేదు. ఎందుకంటే అంతవరకు తన జీవితంలో యేసయ్య లేడు గనుక. ఈరోజు వాక్యం వింటున్నాం, పాటలు పాడుతున్నాం, ఆరాధన చేస్తున్నాం, వీలైతే వాక్యం చెప్పగలుగుతున్నాం, కానీ మన జీవితంలో ఎందుకు మార్పు లేదు అంటే క్రీస్తును అంగీకరిస్తున్నాం కానీ, క్రీస్తును నమ్ముతున్నాం కానీ, క్రీస్తును వెంబడించలేని పరిస్థితిలో ఉన్నాం. ఒక సేవకుడు తన సంఘంలో మాట్లాడుతూ 2 ప్రశ్నలు అడిగాడు సంఘాన్ని. మొదటి ప్రశ్న అడుగుతూ ఆయన అన్నాడు, ఎంతమంది యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముతున్నారు అని అంటే ప్రతి ఒక్కరు కూడా చేతులు ఎత్తారు. అయ్యా మేము నమ్ముతున్నామయ్యా అని ప్రతి ఒక్కరు కూడా చేతులు ఎత్తారు. రెండవసారి నేను రెండవ ప్రశ్న అడుగుతున్నాను, ఎంతమంది మీరు యేసు ప్రభును వెంబడిస్తున్నారు అని అడిగితే ఒక్కరు కూడా చేయెత్తలేదు. ఫ్యూ హ్యాండ్స్ వర్ రైజ్డ్. కొంతమంది మాత్రమే చేతులు ఎత్తారు. వేల సంఘం లేదా వేల సంఘం ఉన్న ఆ సంఘంలో ఆ సంఘ కాపరి చెప్తూ ఈ ప్రశ్న అడిగినప్పుడు హీ ఫెల్ట్ అషేమ్డ్. చాలా బాధపడ్డాడు. ఎందుకనంటే ఇన్ని ఏళ్ళ నుంచి నేను వాక్యం బోధిస్తూ ఉన్నా, ఇన్ని ఏళ్ళ నుంచి నేను సంఘానికి వస్తూ ఉన్నా కూడా నా జీవితంలో మార్పు లేదే, సంఘం జీవితంలో మార్పు లేదే. ఏదో వచ్చి వెళ్ళిపోతున్నారు, కానీ వారి జీవితంలో మార్పు లేదే. ఇక్కడ కూడా ఆ వ్యక్తి తన జీవితంలో ప్రతిరోజు వస్తున్నాడు, భిక్షం ఎత్తుకుంటున్నాడు, భిక్షాటనం చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు, కానీ తన జీవితంలో మార్పు లేదు. ఎన్నో వాక్యాలు వింటున్నాం, మన జీవితంలో మార్పు లేదు. ఎన్నో పాటలు పాడుతున్నాం, మన జీవితంలో మార్పు లేదు. ఎన్నో ప్రసంగాలు వింటున్నాం, మన జీవితంలో మార్పు లేదు. అయితే ఈ భిక్షకుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా? మార్పు లేని తన జీవితం ఎప్పుడైతే యేసు ప్రభు పాదాల దగ్గరికి తెచ్చుకున్నాడో తన జీవితం మార్చుకున్నాడు. హల్లెలూయా. వెన్ జీసస్ కమ్స్ ఇన్ టు యువర్ లైఫ్, ద అట్మాస్ఫియర్ ఆఫ్ యువర్ లైఫ్ చేంజెస్. నీ జీవితంలో ఎప్పుడైతే యేసు అడుగు పెడతాడో నీ జీవితం మారిపోతుంది. అందుకే మనం చూస్తున్నాం, ఆ వ్యక్తిని గమనిస్తూ ఉన్నప్పుడు 46వ వచనం నుంచి 47వ వచనం చదివినప్పుడు, ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని. మొదటిగా తన జీవితంలో మార్పు రావడానికి ప్రారంభం ఏంటంటే హీ హర్డ్ జీసస్. ఈరోజు మనం వినటమే కాదు, మన జీవితంలో ఎన్నో చూస్తున్నాం, ఎన్నో మేలు చూస్తున్నప్పుడు కూడా క్రీస్తును నమ్మలేని పరిస్థితిలో ఉన్నాం. It is because we have faith, but we don't have that correct faith, right faith. We have faith, but we don't have right faith towards God. దేవుని యందు విశ్వాసం అంటున్న ప్రపంచంలో ఎక్కడి పోయినా ఈరోజు విశ్వాసులు అంటున్నారు, మళ్ళీ బిలీవర్స్ అంటున్నారు. క్రైస్తవులము అంటే, అవును క్రైస్తవులు, మేము విశ్వాసులము అంటున్నారు. కానీ ఈ విశ్వాసులకు లేనిదే ఈ విశ్వాసం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం గమనిద్దాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ విశ్వాసం అనేది మనం 11వ అధ్యాయం 1వ వచనం చూస్తే, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైన ఉన్నట్టుకు రుజువై ఉన్నది. ఈ అదృశ్యమైనవి నీ జీవితంలో ఉన్నవి, లేదా ఈ అదృశ్యమైనవి నీ జీవితంలో ఉన్నవి
అనే దానికి రుజువు ఏంటంటే విశ్వాసము. అందుకే మనం చూస్తాం రోమాపత్రిక 8వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 24వ వచనం నుంచి మనం చదువుదాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8:24. ఏలయనగా మనం నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినట్లు నిరీక్షణతో పని ఉండదు. తాను చూస్తున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనం చూడని దాని కొరకు నిరీక్షించిన ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, నిరీక్షణ కలిగి మనం రక్షింపబడ్డాము. ఈ విశ్వాసం ఏం చేస్తుందంటే నిరీక్షణ కలగజేస్తూ ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. ఆ నిజస్వరూపాన్ని మనం మీరు తెలుసుకోవాలంటే ఈరోజు ఆ విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చూస్తున్నాం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యము. థింగ్స్ హోప్డ్ ఫర్ విచ్ యు హ్యావ్ నాట్ సీన్. ఇంతవరకు చూడని నీ జీవితంలో దేవుడు అనుగ్రహించే ఒక కార్యాన్ని నమ్ముతున్నావంటే అదే విశ్వాసం నీ జీవితంలో. అయితే ఈ విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. యు కెనాట్ ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. ఈరోజు క్రైస్తవునని చెప్పుకుంటున్నావు, ఈరోజు ఎన్నో నేను చేస్తున్నాను అని చెప్పుకుంటున్నావు. ఈరోజు నీ జీవితంలో విశ్వాసం లేకుంటే నువ్వు క్రైస్తవుడవు కాదు. విశ్వాసివే అని చెప్పుకుంటున్నావు కానీ నీ జీవితంలో విశ్వాసం లేదు. ఈరోజు విశ్వాసులం అని చెప్పుకుంటున్నాం కానీ మన జీవితంలో విశ్వాసం లేదు. అందుకే దేవుడు మరలా మనతో మాట్లాడుతున్నాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టదై ఉంట అసాధ్యము. యు కెనాట్ ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. ప్లీజ్ గాడ్ అనే మాట మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి మన జీవితంలో ఇష్టం ఉన్నట్లు ఆ వ్యక్తిని మనము ఒక వ్యక్తికి నచ్చాలి అంటే ఆ వ్యక్తికి ఏదైతే ఇష్టమో దాన్ని మనం చేయాలి ముందుగా. ఎప్పుడైతే ఆ వ్యక్తికి ఇష్టమైంది మనం చేస్తామో ఆటోమేటిక్గా మన జీవితాన్ని మనల్ని నమ్ముతారు. ఎప్పుడైతే ఆ వ్యక్తికి ఇష్టం వచ్చింది మనం చేస్తామో మనల్ని కూడా ఇష్టపడతాడు ఆ వ్యక్తి. అలాగ మన జీవితంలో కూడా క్రీస్తుకు నచ్చాలి అంటే, ప్రభువుకు మనము విధేయులై జీవిస్తున్నట్లు ఆయనకు మనం నచ్చాలి అంటే, మనల్ని ఆయన ఇష్టపడాలి అంటే ఈరోజు మన జీవితంలో విశ్వాసం కావాలి అనే దేవుడు మన గమనంలోకి తెస్తున్నాడు. అది తర్వాత మనం చూస్తున్నాం, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను కదా అని వాక్యం. ఈరోజు ఫెయిత్, ద డెఫినేషన్ ఆఫ్ ఫెయిత్, వాట్ ఈస్ దిస్ రైట్ ఫెయిత్? ఆయన యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు. వెన్ యూ యాక్సెప్ట్ దిస్ ఫెయిత్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. నీవు ఈ విశ్వాసాన్ని స్వీకరించినప్పుడు మొదటిగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన మన జీవితంలో ఉన్నాడు, తన్ను వెదకు వారికి ఫలము దయచేస్తాడనేది రెండవది. ఈరోజు క్రైస్తవులు ఎవరైనా కావచ్చు, ఎంత గొప్పవారైనా కావచ్చు, ఎంత విశ్వాసం కనపరిచేవారైనా కావచ్చు, ఈరోజు ఈ డెఫినేషన్ని రివర్స్ చేస్తున్నాం. ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేస్తాడు అనే మాట దగ్గర ఏం చేస్తున్నామంటే తన్ను వెదకు వారికి ఫలము దయచేస్తాడు. రెండవదిగా మనం అంటున్నాం ఏం చేస్తాం తెలుసా? దేవుడు ఉన్నాడు. వీ హ్యావ్ లిమిటెడ్ గాడ్. ఆశీర్వాదం కావాలంటే దేవుడు కావాలి, దీవెన కావాలంటే దేవుడు కావాలి, స్వస్థత కావాలంటే దేవుడు కావాలి. ఆశీర్వాదం వచ్చిందా, దీవెన వచ్చిందా, స్వస్థత వచ్చిందా, దేవుణ్ణి మర్చిపోతున్నాడు ఈరోజు మానవుడు. ఆశీర్వాదం వరకేనా దేవుడు, దీవెన వరకేనా మన జీవితంలో దేవుడు అని అంతకు మించి అనేది మర్చిపోతున్నాం. హీఈస్ బియాండ్ వాట్ యు థింక్. యు కెనాట్ కాంప్రహెండ్ గాడ్స్ లవ్. యు కెనాట్ కాంప్రహెండ్ గాడ్. దేవుణ్ణి అర్థం చేసుకోవడం మన జీవితంలో అర్థం కాదని ఆయనే మన జీవితానికి అర్థమయ్యేలాగా మనలాగా వస్తే మనం ఇంకా ఆయనను తృణీకరిస్తున్న పరిస్థితుల్లో ఉన్నాం. ఆయనేమో స్వీకరిస్తున్నాడు కానీ మనమేమో తృణీకరిస్తూనే ఉన్నాం. ప్రభువా మళ్ళీరా, ఏదో విశ్వాసం వచ్చినప్పుడు నా జీవితంలోకి రా, ఆశీర్వాదం వచ్చినప్పుడు నా జీవితంలోకి రా, ఆశీర్వాదం తర్వాత దేవుణ్ణి మర్చిపోయే పరిస్థితిలో ఉన్నాం ప్రియమైన బిడ్డలారా. అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ఆయన ఉన్నాడనియు. మొదటిగా గమనించాల్సింది మన జీవితంలో ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేస్తాడు. ఊరికే అందరికి ఫలం దయచేస్తాడు కాదు. ఈరోజు ఎందుకు నా జీవితంలో దేవుడు ప్రార్థన ఆలకించట్లేదు? ఈరోజు ఎందుకు దేవుడు నా జీవితంలో స్వస్థకార్యం జరిగించట్లేదు? ఈరోజు ఎందుకు దేవుడు నా జీవితంలో ఆశీర్వాదం ఇవ్వట్లేదు అంటే నువ్వు ఆయన తెలుసుకోలేకపోతున్నావు. ఈరోజు మన జీవితాలు ఎందుకు ఆశీర్వాదాలు చూడట్లేకపోతా ఉన్నాం? ఈరోజు మన జీవితంలో ఎందుకు ఆశీర్వాదం చూడలేకపోతున్నాం?
ఈరోజు మన జీవితంలో ఎందుకు స్వస్థత చూడలేకపోతున్నాం? ఈరోజు మన జీవితంలో ఎందుకు విడుదల చూడలేకపోతున్నాం అంటే ఆయనను మనం తెలుసుకోలేకపోతున్నాం. ఆయన తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి, ఆయనతో స్నేహించలేకపోతున్నాం కాబట్టి, ఆయనతో సహవాసం చేయలేకపోతున్నాం కాబట్టి మన జీవితంలో ఆయన ఇచ్చే మేలులు పొందుకోలేకపోతున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఆయన మన జీవితంలో మేలు చేయాలంటే మనం ఆయన తెలుసుకోవాలని వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ గుడ్డి బర్తిమయ్య ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభువు గురించి విన్నాడు. హీ హర్డ్ టు చేంజ్ హిస్ లైఫ్. తన జీవితాన్ని మార్చుకోవటానికి ఆయన విన్నాడు కాబట్టి తన జీవితంలో కార్యం చూస్తున్నాడు. అందుకే మనం చూస్తున్నాం 10వ అధ్యాయం 47వ వచనంలో, ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టాను. ఈరోజు అర్థం కాని నీ సాయపరిస్థితులు నీ జీవితంలో ఉంటే, నీ జీవితం మార్చుకోవాలి లేదా మన జీవితం మారాలనే పరిస్థితులు ఈరోజు మనం వాక్యం వింటుంటే, ఈరోజు మన జీవితంలో ఆ మొరపెట్టాలి, ఆ కేక వేయాలి, ప్రభువా నన్ను రక్షించు నాయన. అందుకే కీర్తనకారుడు 27వ అధ్యాయంలో ఆ మాట అంటాడు. 20వ అధ్యాయం 9వ వచనం, నా సహాయుడవు నీవే, రక్షణకర్తవగు నా దేవా నన్ను దిగనాడకము, నన్ను విడవకము. లార్డ్ యు ఆర్ మై హెల్ప్, వెన్స్ మై హెల్ప్ కమ్స్ ఫ్రమ్ లార్డ్. ఎక్కడి నుంచి నాకు సహాయం వస్తుంది ప్రభువా? నీ వలన మాత్రమే నాకు సహాయం కలుగుతుంది ప్రభువా. ఈరోజు వాక్యం వింట ప్రియ సోదరుడా సహోదరి, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నా సహాయుడవు నీవే. తన జీవితాన్ని మార్చుకోవటానికి మొదట ఆయన చేసిన పని ఏంటంటే యేసు ప్రభువును గురించి ఆయన విన్నాడు. వినుట వలన విశ్వాసం కలుగును. చూద్దాం రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఈరోజు మన జీవితంలో ఎందుకు విశ్వాసం లేదు? పరీక్షించుకుందాం. ఈరోజు మన జీవితంలో ఎందుకు విశ్వాసం లేదంటే, వినుట క్రీస్తును గురించిన మాట ఉందా, వినుట లోకపు మాట ఉందా? వినుట క్రీస్తును గురించిన మాట ఉంటే మన జీవితంలో విశ్వాసం వస్తుంది. బికాజ్ హీ హర్డ్ జీసస్, హీ హ్యాడ్ దిస్ ఫెయిత్. ఎప్పుడైతే యేసును గురించి విన్నాడో తన జీవితంలో విశ్వాసం పొందుకున్నాడు. విశ్వాసం కలిగిన వాడుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు మన జీవితంలో ఉంటే విశ్వాసం మన జీవితంలో ఉంటుంది. హల్లెలూయా. ఆ కింద మనం చూస్తే కేకలు వేశాడంట. కేకలు వేస్తున్నప్పుడు జనులు చూడండి ఏం చేస్తున్నారు. 48వ వచనంలో, ఊరకుండుమని అనేకులు వారిని గద్దించిరి గాని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేశాను. ఎప్పుడైతే ఈయన కేకలు వేస్తున్నాడో, ఆ మార్గం గుండా యేసు ప్రభు వెళ్తున్నాడని విన్నాడో, హీ బిగాన్ టు షౌట్, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు అని కేక వేశాడు. కేక అనే పదం మనం చూస్తున్నప్పుడు పక్కనున్న వ్యక్తిని మనం కేక వేయము. పక్కనున్న వ్యక్తిని తడితే చాలు మాట్లాడతాడు, పిలుస్తే చాలు పలుకుతాడు. కానీ యేసు ప్రభు వినటానికి ఆయన చేసిన పని ఏంటంటే కేక వేస్తున్నాడు. దూరంలో ఉన్నాడు, వెళ్తున్నప్పుడు పిలుస్తున్నాడు, అయ్యా దావీదు కుమారుడా నన్ను కరుణించు ప్రభువా. ఈరోజు వాక్యం వింటూ మన జీవితంలో అర్థం కాని సాయ పరిస్థితుల్లో ఉన్నామేమో, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ కేక వేస్తే నీ జీవితంలో, యేసయ్యా అని కేక వేయగలిగితే నీ జీవితంలో ఆయన నీ జీవితంలో గొప్ప కార్యం చేయగలడు. అందుకే మనం చూస్తున్నాం, ఆ కింద మనం గమనించగలిగితే, ఊరకుండుమని అనేకులు వాడిని గద్దించిరి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు గద్దించింది. ఈరోజు మన జీవితాల్లో ఒక్కరు గద్దిస్తేనే బాధపడిపోతున్నాం. ఇక్కడ అనేకులు ఆ వ్యక్తిని గద్దిస్తున్నారంట. ప్రతిరోజు నో చేంజ్ ఇన్ హిస్ లైఫ్. ఆ రోజుల్లో ఎక్కువ మంది గుడ్డివారు ఉండేవారు. ఎందుకనంటే ఎవరైనా అంగవైకల్యంతో ఉన్నా, గుడ్డివారు ఉన్నా సొసైటీకి పనికిరారు అనే ఒక పేరు వారు పొందినవారు. అందుకే మనము ఇక్కడ ధ్యానిస్తున్న మాటలు కూడా ఆయన తృణీకరించబడ్డాడు. అక్కడి నుంచి మనం చూస్తున్నప్పుడు, ఊరకుండమని అనేకులు వాడిని గద్దించి కానీ దావీదు కుమారుడా నన్ను కరుణ మరి ఎక్కువగా కేకలు వేశాడు. వెన్ పీపుల్ స్టాప్డ్, హీ నెవర్ స్టాప్డ్ షౌటింగ్. ప్రజలందరూ కూడా ఊరకుండమని చెప్తున్నారు కానీ ఆయన మాత్రం తన జీవితంలో ఊరకుండలేదు, కానీ మరి ఎక్కువగా కేకలు వేశాడు. ఈరోజు నీ జీవితంలో శ్రమ వస్తుందా? ఈరోజు నీ జీవితంలో ఇంకా కష్టాల్లో నువ్వు వెళ్తున్నావా? ఇంకా ఎక్కువ ప్రార్థన చేయి. నీ జీవితంలో, మన జీవితంలో ఇంకా ఎక్కువ శ్రమలు వస్తున్నాయంటే, శోధనలు వస్తున్నాయంటే మనం ఇంకా ప్రార్థన చేయాలి, ఇంకా కేక వేయాలి. యేసయ్యా ప్రభువా నన్ను క్షమించు నాయన, నాకు నువ్వు సహాయముగా ఉండు ప్రభువా.
ఇక్కడ రాయబడుతున్న మాట మనం గమనించగలిగితే, ఒక వ్యక్తి గుంతలో పడుతున్నప్పుడు ఎలాగైతే అరుస్తాడో అటువంటి కేక వేస్తున్నాడు ఆయన. అయ్యా, నేను అర్థం కాని పరిస్థితిలో ఉన్నాయా, నాశన గుంటలో నేను ఉన్నాను ప్రభువా, నన్ను నీవే లేవనెత్తగలవు ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు, ఆయన అర్థించినప్పుడు తన జీవితంలో యేసు ప్రభు తన మొర విన్నట్లు మనం చూస్తున్నాం. అక్కడి నుంచి మనం చూడండి, అనేకులు అంటున్నారు, అయ్యా ఇంతవరకు నువ్వు అరుస్తున్నావు, ఏమి ఎందుకు వింటాడు యేసు ప్రభు? ఆయన జనసమూహమంతా వెంబడిస్తుందంట. ఆ జనులు అంటారు, మేము అనుకుంటా ఉన్నారు అందరి కోసం వస్తున్నాడు దేవుడు, చాలామంది కోసం వస్తున్నాడు. అక్కడ యేసు ప్రభు కోసం ఎంతోమంది వస్తూ ఉంటే యేసు ప్రభు మాత్రం ఆ ఒక్క వ్యక్తి కోసం వస్తున్నాడు. మెనీ టైమ్స్ జీసస్ కేమ్ టు సేవ్ వన్ పర్సన్ టు చేంజ్ ద హోల్ నేషన్. హల్లెలూయా. ఒక్క వ్యక్తిని మార్చడానికి యేసు ప్రభు వచ్చి అనేక మంది ప్రజల దృష్టిని, దేవుని పైన ఉన్న దృష్టిని మార్చడానికి, దేవుడు అంటే ఎవరో తెలుసుకోవడానికి యేసు ప్రభు చేసింది ఒకే ఒక్క వ్యక్తితో ఆ పని. ఈరోజు ఆ మాట మనం చూస్తున్నాం. దావీదు కుమారుని కరుణింప మరి ఎక్కువగా కేకలు వేసాను, అప్పుడు యేసు నిలిచి వాడిని పిలువుడని. ఒక సెకండ్లో తన జీవితం మారిపోయింది. ఎందుకనంటే వెన్ పీపుల్ షౌటెడ్ హీ వాజంట్ క్వైట్. ఎప్పుడైతే ప్రజలు తన జీవితాన్ని భయంకరంగా ఎక్కువగా ఎల్డట్ హిమ్ అనే మాట ఇంగ్లీష్ చూస్తున్నాం, భయంకరమైన మాటలు, భయంకరమైన చెప్పలేని మాటలు, ఘోరమైన మాటలు తిడతా ఉంటే ఆయన మాత్రం తన జీవితంలో వారి మాటలు పట్టించుకోకుండా ఆ విశ్వాసం కర్త, దాన్ని కొనసాగించేవాడైన యేసును మాత్రమే పిలుస్తూ, అయ్యా నీవు మాత్రమే రక్షించగలవన్నప్పుడు అక్కడ మనం చూస్తున్నాం. ఊరుకుండా మన అనేకులు గద్దించారంట. అనేకులు గద్దించారు కదా, ఏముందిలే అని చెప్పేసి ఆయన ఆగిపోలేదు. ఆయన ఇంకా గట్టిగా అరవడం ప్రారంభించాడు, ఇంకా గట్టిగా కేకలు వేయడం ప్రారంభించాడు. మన జీవితంలో అనేకులు ఊరుకుండమని చెప్తా ఉన్నారు కానీ, బట్ వెన్ యూ లిసన్ టు గాడ్స్ వర్డ్ యూ విల్ నెవర్ స్టాప్ డూయింగ్ వాట్ గాడ్ హ్యాస్ కాల్డ్ ఫర్. దేవుడు పిలిచిన వాటికంటే ఇంకా గొప్పగా నిన్ను ఆశీర్వించాలనుకుంటున్నాడు, ఇంకా నీకు గొప్పగా ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అందుకే మనం చూస్తున్నాం అక్కడ, అప్పుడు యేసు నిలిచి వాడిని పిలువడని. వాట్ అ గ్రేట్ వర్డ్. ఆయన పిలిచిన పిలుపుకు, ఆయన కేక వేసిన కేకకు యేసు నిలిచాడు. హల్లెలూయా. నీ సమస్యల గుండా వెళ్తున్నప్పుడు, నీ కష్టాల గుండా వెళ్తున్నప్పుడు ఒక్కసారి ఆయన పిలిస్తే ఆయన నీ కోసం నిలవబడతాడు. హల్లెలూయా. ఇట్ ఈస్ నాట్ యూ స్టాండింగ్, బట్ ఇట్ ఈస్ జీసస్ స్టాండింగ్ ఫర్ యూ. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వీక్షకులారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ బాధను బట్టి నువ్వు మొరపెట్టగలిగితే ఆయన నీ కోసం నిలవబడడానికి సిద్ధంగా ఉన్నాడు. కింద మాట నేను చెప్పి వాక్యం ముగింపులు తెస్తాను. ఆయన నిన్ను పిలుచుతున్నాడని లెమ్మని వానితో చెప్పిరి. తన బ్రతుకును మార్చడానికి యేసు ప్రభు చేస్తున్న పని చూస్తున్నాం. ఆయన నిలవబడ్డాడు. రెండవదిగా ఆయన చేస్తున్న పని, ఆయన పిలుస్తున్నాడు. ఆయన నిలబడి పిలుస్తున్నాడు. ఇంతవరకు ఆ ప్రజలు ఏమంటున్నారంటే ఊరుకుండు 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 అంటున్నారు, కానీ రెండవసారి వాళ్ళు అన్న మాట ఏంటంటే ఊరకుండమని చెప్పిన ప్రజలే ధైర్యం తెచ్చుకో అంటున్నాడు. హల్లెలూయా. ఊరకుండు, నీ వల్ల కాదు అని చెప్పిన ప్రజలే ఈరోజు అక్కడ అంటున్నారు. వారితో ఆ రోజు అంటున్నారు, ఆ గుడ్డివాడితో అంటున్నారు. ఊరకుండమని చెప్పిన ప్రజలే ఆ గుడ్డివాడితో ఏమంటున్నారు తెలుసా? ధైర్యం తెచ్చుకో, బీ ఆఫ్ గుడ్ చేర్ అని ఇంగ్లీష్లో. ధైర్యం తెచ్చుకో, ఆయన నిన్ను పిలుచుచున్నాడు. ఆ తర్వాత మనం చూస్తున్నాం, అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునందుకు వచ్చాను. హల్లెలూయా. ఈరోజు యేసయ్య మన జీవితాల్లోకి రావాలి, తృణీకరించబడిన మన జీవితాన్ని స్వీకరించాలి అని అనుకుంటున్నాం. అంటే దీస్ ఆర్ ద స్టెప్స్. యేసయ్య మన జీవితంలోకి రావాలంటే ఇవి మనం చేయాలి. విశ్వాసం కలిగి ఉండాలి మొదటిగా మన జీవితంలో, ఆ ఆశ కలిగి ఉండాలి మన జీవితంలో, ఆ కేక వేయగలగాలి మన జీవితంలో, ఆ మొరపెట్టగలగాలి మన జీవితంలో. ఇవన్నీ వస్తే యేసయ్య నీ కోసం నిలబడతాడు. నిలబడ్డమే కాదు, నీ జీవితంలో ఆయన నీ దగ్గరికి వస్తాడు. అక్కడ మనం చూస్తా ఉన్నాం ఆ మాట. యేసు ప్రభు రెండు అక్కడ చేస్తున్నాడు. ఆయన నిలిచాడు, పిలుస్తున్నాడు. ఇవన్నీ నువ్వు చేయగలిగితే నిన్ను ఆయన నీకోసం నిలబడతాడు, నిన్ను పిలుస్తాడు. ఆ తర్వాత మనం చూస్తున్నాం ఆ కింద ఆ మాటని గమనిస్తే, అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చాను. ఈరోజు అన్నీ మనం చేస్తున్నాం, కానీ యేసు ప్రభు దగ్గరికి రావటానికి కొంచెం ఆలస్యం చేస్తున్నాం. దేవుడు అంటున్నాడు, తృణీకరించబడిన తన జీవితం స్వీకరించబడిందంటే ఆ గుడ్డివాడి జీవితం తృణీకరించబడింది, ప్రజల చేత వెలివేయబడ్డాడు.
అయితే యేసు ప్రభు తన జీవితాన్ని స్వీకరించాడు. ఈ మాట మనం చూస్తున్నాం కింద 51-52 వచనాలు. యేసు నేను నీకేమి చేయగూరుచున్నాను అని అడగగా ఆ గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అనెను. అందుకు యేసు నీ వెళ్ళుము, నీ విశ్వాసం నేను స్వస్థపరచని చెప్పి వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. ఆయన వెంట వెళ్ళాడు అని చూస్తున్నాం. వాట్ షాల్ ఐ వాంట్ యు డూ, వాట్ యు వాంట్, నీకేం కావాలి, వాట్ షాల్ ఐ డూ ఫర్ యూ, నీకోసం నేనేం చేయాలన్నప్పుడు అని అంటున్న మాట ఏంటో తెలుసా? అయ్యా నాకు ఐ వాంట్ టు సీ లార్డ్, ఐ వాంట్ టు సీ. ఈరోజు యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకు గురుడితనం కలుగు చేస్తుంది. ప్రియమైన బిడ్డలారా చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారికి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసింది. గుడ్డితనం కలుగజేసింది. ఈరోజు ఆ వ్యక్తి శారీరక గుడ్డితనంతో ఉన్నాడేమో, ఈరోజు నువ్వు ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నావేమో. మనం ఈరోజు ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నామేమో. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన దగ్గరికి రాగలిగితే ఆయన మన జీవితంలో స్వస్థ చేస్తాడు. ఆయన దగ్గరికి రాగలిగితే మన జీవితంలో గొప్ప కార్యాలు చూస్తాం. ఆ తర్వాత ఆ వ్యక్తి చూపు పొందుకున్నాడు. విశ్వాసం నన్ను స్వస్థపరిచింది. ఆ విశ్వాసం, ఆ కేక, ఆ ఆశ, ఆ విశ్వాసం తన జీవితాన్ని మార్చింది. ఆ విశ్వాసం తృణీకరించబడిన తన జీవితాన్ని సైతం యేసు మార్చేలాగా, తృణీకరించబడిన తన జీవితం సైతం యేసు స్వీకరించేలాగా తన జీవితాన్ని చేసుకున్నాడు. ఈరోజు వాక్యం వింటూ నువ్వు కూడా తృణీకరించబడిన పరిస్థితిలో ఉంటే ఆయన్ని స్వీకరించాలని ఆశపడుతున్నాడు. తల ఉంచుతాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఎన్నోసార్లు మన జీవితంలో వాక్యం వింటూ ఎన్నో వాక్యాలు మనం వింటున్నాం, కానీ మన జీవితంలో మార్పు లేదా? అయితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు తృణీకరించబడిన పరిస్థితిలో ఉంటే స్వీకరించు ప్రభువా, నాకు సహాయం చేయి ప్రభు అని ప్రార్థన చేయగలిగితే ఆయన మన జీవితంలో కార్యం జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి యేసయ్య నీ బంగారు పాదాలకు వెల్లలేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తాం నాయన. మాతో మాట్లాడే దేవుగా, బ్రతుకులు మార్చే దేవుడుగా ప్రభువా, మా జీవితాలతో నువ్వు మాట్లాడిన విధానం బట్టి నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తాం నాయన. ఆ గుడ్డివాడు నాయన ప్రభు తన జీవితంలో ప్రభా నిన్ను గురించి విన్నాడు, విశ్వాసం తెచ్చుకున్నాడు ప్రభువా. తర్వాత నాయన ప్రభు తండ్రి కేకలు మొదలుపెట్టాడు నాయన, మొరపెట్టాడు ప్రభువా తండ్రి, ఆశ కలిగి ఉన్నాడు నాయన. అది తన జీవితాన్ని ప్రభువా నీవు నిలిచేలాగా, నీవు పిలిచేలాగా చేసింది నాయన. ఈరోజు మా జీవితాల్లో కూడా అటువంటి కృపను భాగ్యం చడిపించిన ఆయన ప్రభువా. తృణీకరించబడిన ప్రతి జీవితం ఎవరైతే ఈరోజు వాక్యం ఇస్తుందో ప్రభువా, తృణీకరించబడిన ప్రతి ఒక్క జీవితాన్ని ప్రభువా నీవు స్వీకరించి నీ కార్యం జరిగించమని, విన్న వాక్యం వ్యర్థము కాకుండాట్లు ప్రతి ఒక్కరు హృదయాల్లో పదిలపరిచి బలపరచమని నీకే సమస్త ఘనత మహిమలు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.